శుభములు కలుగు నీకు. అలాగే బాస్. రేయ్, పోలీసుల చెకింగ్ ఎక్కువగా ఉందట. బాస్ రేపు వస్తానని ఫోన్ చేశాడు. జాగ్రత్తగా ఉండమని చెప్పాడు. వీళ్ళంతా లేడీస్ హాస్టల్ మనుషులు కాదు. ఛ! ఈ రాస్కల్స్ మా అందరి ఫోన్లు తీసేసుకున్నారు. వీడెవడో ఫోన్కి లాక్ నెంబర్ పెట్టలేదు. థ్యాంక్ గాడ్. వెంటనే కళ్యాణికి ఫోన్ చేసి మ్యాటర్ చెప్పాలి. వీడెవడో చావు తెలివిగలవాడు. ఫోన్ లాక్ పెట్టుకోకుండా కాల్ లాక్ పెట్టుకున్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? నా ఫోన్ ఏది? ఇక్కడే పెట్టానే. అన్నా, నా ఫోనే. ఆ సౌండ్ అక్కడి నుంచే వస్తుందిరా. వాళ్ళకి మేల్కో వచ్చింది. పదండ్రా, పదండి. కళ్యాణికి లొకేషన్ షేర్ చేస్తాను. నా ఫోన్ ఇవే. వదలండి. ఎవరు మీరంతా? మమ్మల్ని ఏం చేద్దామనుకుంటున్నారు? మిమ్మల్ని ఏం చెయ్యం. మీ ఒంట్లో ఉన్న ఒక్కొక్క పార్ట్ని ఒక్కొక్క రేట్కి అమ్మేస్తాం. నా ఫోన్ ఇవ్వు ముందు. నా ఫోన్ ఇవ్వు. నీకే చెప్పేది. ఇవ్వు. తీసుకోండి. ఇవ్వు. అసలు మీరెవరు? పోలీసులకు చెప్తాను మీ గురించి. రేయ్, ఇది ఫోన్ ఇవ్వట్లేదు కానీ వెళ్ళి ఇంజెక్షన్ తీసుకురా పోరా. ఫోన్ ఇవ్వు. ఇవ్వు. నేను ఇవ్వద్దా? రేయ్, పట్టుకురా. ఇవ్వమన్నానా? ఇవ్వు. వదలండి. నా ఫోన్ ఇవ్వు. ముందు ఇవ్వు.
ఫోన్ ఇవ్వే. రేయ్. రే అన్నా ఇది ఎవరికో మెసేజ్ పెట్టిందన్నా. అన్నా మన లొకేషన్ కూడా పెట్టిందన్నా. డబల్ టిక్ కూడా వచ్చింది, కానీ ఇంకా అవతల వాడు చూడలేదు. అయితే మెసేజ్ డిలీట్ చెయ్యరా. ఒక్క నిమిషం అన్నా. డిలీట్ చేసావా? చేశానన్నా, చేశాను. చూడనా. సరే పద. అందరూ వెళ్ళి టీవీల ముందు కూర్చొని సీరియళ్ళు చూసుకుంటుంటే మీ ఇద్దరికి మాత్రం ఇక్కడ పని ఏంట్రా? నా మాటలు వినపడి వెళ్ళిపోయారా ఏంటి? వినపడవు, క్యాజువల్గానే వెళ్ళిపోయి ఉంటారు. అసలే ఆ మూడోది మహాభయస్తురాలు, దాంతో కొంచెం కష్టమే. మీరు కంగారు పడకండి, వారాహి వాళ్ళకి ఏం కాదు. వాళ్ళు ఎక్కడున్నారో నేను తెలుసుకుంటాను. కళ్యాణి, ఒకవేళ వారాహి ఫోన్ సిగ్నల్ సరిగ్గా లేక ఫోన్ కలవట్లేదేమో, ఒకసారి నెట్ కాలింగ్ చేసి చూడు. నాకు ఇదేదో నెంబర్ నుంచి అర్ధరాత్రి మెసేజ్ వచ్చింది, కానీ డిలీట్ అయిపోయింది. అర్ధరాత్రి మెసేజ్ వచ్చి డిలీట్ అవ్వడం ఏంటి? ఏ టైంలో వచ్చింది? ఏది ఒకసారి ఇటు. ఓ పని చేద్దాం, పద మనం హైదరాబాద్ వెళ్దాం. హైదరాబాదా? ఎస్, ఖచ్చితంగా వారాహి వాళ్ళు ఏదో పెద్ద ప్రమాదంలోనే ఇరుక్కున్నట్టున్నారు. మనం వెంటనే వెళ్ళి ఆ మాధవిని పట్టుకోవాలి. అసలు వారాహి వాళ్ళు ఏమయ్యారో తెలుసుకోవాలి. లేట్ అయితే ఏదైనా పెద్ద ప్రమాదమే జరగచ్చు.
కళ్యాణి నువ్వు నాతో రాగలవా? అమ్మా కళ్యాణి జాగ్రత్త అమ్మా. బాబు నా పిల్లలు జాగ్రత్త. మీరేం భయపడకండి. మీ ముగ్గురు కూతుళ్ళని క్షేమంగా తీసుకొచ్చే బాధ్యత నాది. కళ్యాణి పద. ప్రణయ్ గురించి ఏమీ చెప్పడం లేదు పోలీసులు. ఏమన్నా తెలిసిందో లేదో. అందుకే ఈరోజు కొంచెం గట్టిగా అడగాలని నిన్ను స్టేషన్కి తీసుకెళ్తున్నాను పిన్ని. ఇదేంటి నిఖిల్, కృష్ణమ్మ ఇంటి రోడ్లోకి ఎందుకు తీసుకెళ్తున్నావు? పిన్ని, పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళాలంటే ఇటువైపు వెళ్తేనే కదా దగ్గర అవుతుంది. పెద్దంతుని వైపు నుంచి అంటే దూరం అయిపోతుంది. నీ మొహం, ఇది దగ్గరేంట్రా, అదే దగ్గర అవుతుందిరా. సర్లే వచ్చేసాం కదా, పద. పిన్ని, అదిగో అక్కడ చూడు, కృష్ణమ్మ ఇంటి పక్కన జనం పోగయ్యారేంటి? అవునరా, చాలా మంది ఉన్నారు. ఏం జరిగిందో ఏంటో చూద్దాం పద పిన్ని. పద. పిన్ని, నువ్వు ఇక్కడే ఉండు. ఏం జరిగిందో నేను కనుక్కొని వస్తాను. పిన్ని, ఇక్కడ ప్రణయ్. పిన్ని, రే, ఇది ప్రణయ్ చొక్కా కదరా? అవును పిన్ని, ఇది ప్రణయ్ గడి షర్టే. నాకు బాగా తెలుసు. ఆ రోజు వాడు కనపడకుండా వెళ్ళిపోయిన రోజు ఈ షర్టే వేసుకున్నాడు వాడు. ఈ చొక్కా నిండా రక్తపు మరకలేంట్రా? ఏం జరిగిందిరా? చెప్పురా, ఏం జరిగిందిరా? చెప్పురా, నా కొడుకు ఏం జరిగింది? ఆ రోజు ప్రణయ్తో వెళ్ళింది సునయనే కదా పిన్ని. ఇప్పుడేమో వాడి షర్టులా రక్తంతో కృష్ణమ్మ ఇంటి దగ్గర దొరికింది. అంటే ఆ సునైనానే వాడిని ఏదైనా చేసుంటుందా? అవును పిన్ని, ఇదంతా చూస్తుంటే నాకు అదే అనిపిస్తుంది. వాడిని ఏదో చేసి వాడి షర్ట్ని ఏమీ తెలియనట్టు ఇక్కడ పడేసినట్టుంది. మనం సద్దుమణిగిపోయాం కదా అని ఎవరు గమనించరు అనుకున్నట్టుంది. అవునరా, ఆ సునైనానే నా కొడుకుని ఏదో చేసేసింది. నేను వదలను, దాన్ని వదలనురా. నా కొడుకుని ఏం చేసిందిరా అది? రే నిఖిల్, పదరా, దాన్ని వదలకూడదు. దాని దుర్మార్గం బయటపడాలి. దాన్ని బజార్కి ఈడ్చాలిరా. దానికి శిక్ష పడేలా చేయాలి. అవునమ్మా, పదండి వెళ్దాం. పదండమ్మా, మేము కూడా వస్తాం. పదండమ్మా, పదండి. ఏమ్మా, నేనేం తప్పు చేశాను? ఏం పాపం చేశాను? నాకు బుద్ధి తెలిసినప్పటి నుంచి నేనెవ్వరికీ ఏ హాని చెయ్యలేదని నీకు తెలుసు కదా. ఇది పూర్వజన్మ పాపమే అయితే నా పాపం వల్ల నేను మాత్రమే శిక్ష అనుభవించేలా చెయ్యి. దానికి నా కూతుళ్ళందర్నీ ఎందుకు శిక్షిస్తున్నావమ్మా? ఎవ్వరూ సంతోషంగా లేరమ్మా. ఒక పక్కన చిన్న కూతురి కాపురం
అల్లకల్లోలమయ్యే పరిస్థితి. ఇంకొక పక్క ఇద్దరి కూతుళ్ళ ప్రాణాలు పోయే పరిస్థితి. ఏం చెయ్యాలి? ఎవరిని కాపాడమని వేడుకోవాలి? ఒక్కటి చెప్తున్నాను విను తల్లి, అమ్మవి. నీ భర్త నీ బిడ్డ తల నరికితే తల్లడిల్లిపోయిన దానివే. మళ్ళీ మీ బిడ్డని బతికించి వినాయకుణ్ణి చేసే వరకు బాధని అనుభవించిన దానివే. నీకు నా బాధ అర్థం అవుతుందనే చెప్తున్నాను. నేను కూడా నీలాగే మొండిదాన్ని. నా పిల్లలకి ఎవరికి ఏ హాని జరిగినా నేనిక్కడే నీ గద్దె మీదే నా తల పగల కొట్టుకొని ప్రాణం వదిలేస్తాను. ఇది నీ మీద ఆనా, నీ మీద ఆనా, నీ మీద ఆనా. కృష్ణమ్మ, పిన్ని, నా పిల్లలు తిరిగి ఇంటికి వచ్చే వరకు నేనిక్కడి నుంచి కదలను. శుభములు కలుగు నీకు. ఏమైంది సార్? టైర్కి రాయేది తగిలినట్టుంది. మీకోసం ఈరోజు గ్రేట్ మెటీరియల్ వచ్చింది. మీకు 2 days వరకు ఉంటుంది. పదండి. బాస్, ఈ ప్లేస్ సేఫేనా? న్యూడన్ కదా, అప్పుడే లీకులు ఎవ్వరికి వెళ్ళవు. ఇంకొన్ని రోజులు ఇక్కడ మనం సేఫ్గా బిజినెస్ చేసుకోవచ్చు. పద వెళ్దాం. పోలీసులు ఇంకా ఫోన్ చేయలేదు, లొకేషన్ ఇంకా ట్రేస్ అవ్వలేదు అనుకుంటా. అదే టెన్షన్గా ఉంది. త్వరగా లొకేషన్ తెలిస్తే బాగుంటుంది. అప్పుడే మనం ఎట్టేళ్ళలో తెలుస్తుంది. వీళ్ళ ముగ్గురు ఏ గ్రేడ్ మెటీరియల్, వీళ్ళ ముగ్గురు బి గ్రేడ్ మెటీరియల్. వీళ్ళ ఆర్గాన్స్ అన్నీ గుడ్ కండిషన్లో చాలా హెల్దీగా ఉన్నాయి. బాస్, ఈసారి ఆర్డర్ ఎంత? వీళ్ళు చాలరు, ఇంకా 5 కావాలి. ఓకే బాస్, ఇంకో వారంలో అరేంజ్ చేస్తాను. గుడ్. ఓకే డాక్టర్, ఆపరేషన్కి ప్రిపేర్ చేయండి. ఓకే సార్. త్వరగా అన్ని పార్ట్స్ రెడీ చేసి ఉంచితే రేపు పార్టీ వచ్చి డెలివరీ తీసుకెళ్తారు. జాగ్రత్త. ఓకే సార్. నర్స్, పదండి. ఏమైంది సార్? ఎట్టేళ్ళలో అర్థం కావట్లేదు. వారాహి, సునైన ఎలా ఉన్నారు, ఎక్కడున్నారు, వాళ్ళని ఎలా చేరుకోవాలో ఏమీ అర్థం కావడం లేదు కళ్యాణి. హలో, మీరు ఒకసారి రండి. ఆపరేషన్ బెడ్ సెట్ చేయాలి. రేయ్ రండ్రా.
దానికి మెలకు వచ్చిందిరా. ముందు దాన్ని ఆపరేషన్ థియేటర్కి తీసుకురండి రా. నడు. పదవే. రేయ్, దానికి కూడా మెలకు వచ్చింది, దాన్ని కూడా తీసుకురా. వదులు. కానిస్టేబుల్, త్వరగా పోనీ. సార్, లొకేషన్ ట్రేస్ అయిందా? ఎస్, ట్రేస్ అయింది. మీకు ఆ లొకేషన్ సెండ్ చేస్తున్నాను. మేము కూడా అక్కడికి బయలుదేరి వస్తున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. కానిస్టేబుల్, పోనీ. ఒకసారి లొకేషన్ ఎక్కడో చూడు. సార్, మనం దగ్గరలోనే ఉన్నాం. ఇక్కడికి 2 కిలోమీటర్స్ దూరంలోనే లొకేషన్ చూపిస్తుంది. అయితే మనం త్వరగా వెళ్ళాలి. సునీనా, కట్టివైపు. సునీనా, నువ్వేం భయపడుకో. చేతికి ఏది దొరికితే అది ఎక్కడ పడితే అక్కడ ఇష్టం వచ్చినట్టు కొట్టు. సరే అక్క. భయపడుకో. వెళ్ళు, తీసుకో. కాల్చి పారేస్తా. ఏయ్, ఆగో, చంపేస్తా. కాల్చి పారేస్తా. రేయ్, చేతులు కట్టేయండి రా. రేయ్, వచ్చే తాళ్ళతో కట్టరా. వదులు. వదులు. చంపేస్తా. డాక్టర్, డాక్టర్, రా. పట్టుకో. శుభములు కలుగు నీకు.
నాకు ఓకే. కాకపోతే నేను సేవ్ చేయడానికి వచ్చినప్పుడు హీరోలా ఫైట్ చేశాను కదా, అక్కడే కొంచెం ఎక్కువ దెబ్బలు తగిలాయి. మీరు చాక్లెట్ బాయ్లో పెరిగారు కదా, మరి అంతలా ఫైటింగ్ చేయడం ఎందుకు? నువ్వెప్పుడు ఇలాగే ఉండాలి, నువ్వెప్పుడు ఇలాగే నవ్వాలి. ఈ నవ్వు కోసం ఫైటింగ్లే కాదు, ఫ్లయింగ్లు స్క్రీయింగ్లు కూడా చేసేస్తా. చెయ్యొచ్చులే, ముందు ఈ నొప్పులు తగ్గించుకోండి. సార్ ఏమైంది సార్? లేచారా? ఏమైంది సార్? ఎందా సరే ఏమైంది? ఎందులో ఏం అవ్వలేదమ్మా, సైగ చేస్తే సైడ్ నొప్పి వచ్చింది, నోట్లో నుంచి సౌండ్ వచ్చింది. ఎందా సరే ఇది నీ వల్లే బుద్ధి మానాను. ఏంటి, నేనొక్కడే బుద్ధి లేని వాడినా? అయ్యో అయ్యో సరే, తప్పుగా సంసారికరదు. సంసారమా? ఓ ఏంటి తప్పుగా? అమ్మ తల్లి, నేను నీతో సంసారం చేశానా? అయ్యో ఇల్ల నిన్ను ఇప్పుడే కదమ్మా చూడడం. అమ్మో అమ్మో, నువ్వు ఇలాంటి మాటలని చెప్పి అనవసరంగా డౌట్లని క్రియేట్ చేయక తల్లు. అయ్యో సారో, తప్పుగా మాట్లాడకండి అంటున్నాను. నేను తప్పుగా మాట్లాడానా నీతోనా? ఎప్పుడు? అదా నీ వల్రే బుద్ధిమానా అంటే మీరు చాలా బ్యూటిఫుల్ అని అర్థం. అది పోయి నింగలే తప్పు అర్థం తీశారు. ఎంత సరిదే. ఇదిగో చూడు, నువ్వు మలయాళి, నేను తెలుగు, రెండు మిక్స్ చేయాలని చూడకు, సెట్ అవ్వదు. సార్ నాకు మీ మీద కోపం వస్తుంది. నా మీద నీ కోపమా? ఎందుకమ్మా? మీరు ఇందాకటి నుంచి కుట్టితోనే మాట్లాడుతున్నారు, నాతో మాట్లాడడం లేదు. ఐఎమ్ హర్టెడ్. బొంగమూతి కూడా పెట్టాను. ఏంటి, మనకి ఈ ఫెసిలిటీ కూడా ఉందా? అసలు నాకు అర్థం కాక అడుగుతాను, ఇది అసలు హాస్పిటలేనా? ఎంత సార్ ఇది హాస్పిటల్ దా, నీ ఇప్పోను హాస్పిటల్ అన్నా. తను ఆ లాస్ట్ లైన్ ఏదో అంది, ఏంటది? మీరిప్పుడు హాస్పిటల్లోనే ఉన్నారంది. ఓహో, అయినా ఇందాక మీరు ఎందుకలా అరిచారు సార్? పొద్దున లేవగానే మీకు ఎలాంటి నొప్పి ఉండకూడదని రాత్రి మీకు స్ట్రాంగ్ డోస్ ఇంజెక్షన్ ఇచ్చాక మీరు లేవగానే హీరోలా నన్నే చూస్తారనుకున్నాను. నేను మీకు దగ్గరుండి మెడిసిన్ వేద్దామని ఎంతో ఆశపడ్డాను. అయినా ఎందుకంత ఆశ? ఎందుకంటే మీరు నాకు చాలా నచ్చారు. అమ్మా, అలా ఎలా అమ్మా? ఎప్పుడూ నా కల్లోకి వస్తారు కదా. ఏంటి, అయినా నేను నీ కల్లోకి ఎలా వస్తాను? అసలు ఇంతకుముందు మనకేమైనా పరిచయం ఉందా? ఉందిగా. ఎక్కడ? కలలో. అబ్బా, ఓ ఫీమేల్ పెళ్లి సందడా? చెప్పండి, మీరు ఎందుకు అరిచారు? ఎక్కడ నొప్పి? ఇక్కడ సార్. ఏంటమ్మా ఇది? నీ నిర్సు సరే, మీ నొప్పుల వేగం కురియానం, నీ వేగం సుగమా గట్టే. హే నువ్వుండు, పాపం ఆయనకు అర్థం కావట్లేదు. సార్ మీరు త్వరగా కోలుకోవాలి, మామూలుగా యాక్టివ్గా మారిపోవాలి అని అంటుంది. ఓహో. హాయ్ చరణ్. హాయ్ డాక్టర్. ఎలా ఉంది? ఫైన్ డాక్టర్. మీకెలా ఉంది? ఫైన్ డాక్టర్. ఓకే, నథింగ్ సీరియస్. మీ ఇద్దరికి తలకి బలమైన దెబ్బ తగలడం వల్ల, సో 24 hours అబ్జర్వేషన్లో ఉండాలి. ఓకే డాక్టర్. నర్స్, టేక్ కేర్.
ఏ నువ్వేంటి ఇక్కడ? నా సెల్ఫీ స్టిక్ ఎక్కడుందో కనిపించట్లేదు, వెతుక్కుంటున్నాను. అంటే ఆ వేస్ట్ స్టిక్ నేను తీసానా? తీసినా తీసుండొచ్చు, నీకు దొంగతనం అలవాటే కదా. హే, ఎక్కువ మాట్లాడవంట పళ్ళు రాలిపోతాయి. నీవా? ఏ పో బయటికి. నా వస్తువు దొరకకుండా నేను వెళ్ళను. అది నువ్వెక్కడ పడేసుకున్నావో వెళ్ళి వెతుక్కో. నేను వెతుక్కుంటానులే గాని నువ్వేంటి ఇంత మేకప్ వేసుకొని రెడీ అయ్యి వెళ్తున్నావు? ఎక్కడికి? చరణ్ గారి దగ్గరకా? ఏయ్, నేనెక్కడికి వెళ్తే నీకెందుకు? ఏం లేదు, ఇంత రెడీ అయ్యి హాస్పిటల్కి వెళ్తే చాలా చండాలంగా ఉంటుంది. నేను హాస్పిటల్కి ఎందుకు వెళ్తాను? అంటే చరణ్ గారిని కలవడానికి కాదా నువ్వు వెళ్ళేది? అంటే అప్పుడే చరణ్ గారిని మర్చిపోయి వేరే మనిషిని లవ్ చేస్తున్నావా? అంత త్వరగా ఎలా మర్చిపోయావు? నిన్నటి వరకు ఆయన లేకపోతే చచ్చిపోతానన్నా. స్టాప్ ఇట్. ఎందుకలా లోడో లోడో చాటర్ బాక్స్ లాగా వాగుతూనే ఉంటావు? నేను చరణ్ని తప్ప వేరే ఎవరిని లవ్ చేయను, వేరే మనిషిని కలవను. మరి హాస్పిటల్కి కాదంటావేంటి? అంటే చరణ్ హాస్పిటల్లో ఉన్నాడా? ఏ నీకు తెలీదా? తను హాస్పిటల్కి ఎందుకు వెళ్ళాడు? వాళ్ళ నాన్నగారికి బాలేదా? ఆహా, ఏం లవ్వండి ఇది. తనంటే ప్రాణం అని చెప్తుంది, తను ఎక్కడున్నాడు మాత్రం తెలీదు. తనకేమైందో కూడా తెలీదు. ఏమైంది? చరణ్కి ఏమైంది? చరణ్ గారికి బాగా దెబ్బలు తగిలి హాస్పిటల్లో జాయిన్ చేశారు. హాస్పిటల్లోనా? ఎక్కడ? ఏ హాస్పిటల్లో చెప్పు. ఇక్కడ కాదులే, ఆయనకి దెబ్బలు తగిలింది హైదరాబాద్లో. అక్కడే హాస్పిటల్లో జాయిన్ చేశారు. నీ శత్రువు కూడా అక్కడే ఉంది కదా. శుభములు కలుగు నీకు. తన జీవితానికి నా కుటుంబం వల్ల అన్యాయం జరిగిందన్న ఒకే ఒక్క కారణం వల్ల తన కూతురి కోసం నా పెద్ద కూతురు తన ప్రేమని కూడా చంపుకుంది. చరణ్ గారిని ప్రేమించాను. ఇంతలోనే రేఖ అతన్ని ప్రేమిస్తుందని తెలుసుకున్నాను. అంతే, నా ప్రేమని చంపేసుకోవాలని నిర్ణయించుకున్నాను. వాళ్ళు చేసిన దుర్మార్గానికి నా రెండో కూతురు తన కాళ్ళు శాశ్వతంగా పోగొట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు వీటి ప్లేస్లో ఈ టాబ్లెట్స్ పెడతాను. ఇక తన టాబ్లెట్స్ అనుకుని కళ్యాణి వీటిని వాడేస్తుంది. దాంతో 4 రోజులకి దాని కాళ్ళు పూర్తిగా ప్యారలైజ్ అయిపోతాయి. నా మూడో కూతురు వాళ్ళకివ్వాల్సిన డబ్బు కోసం ఉద్యోగం చెయ్యబోయి ఇప్పుడు పీకల్లోతు కష్టాల్లోకి కోరుకుపోయింది. నా చిన్న కూతురు తన సుఖాల్ని సంతోషాల్ని ఆ ఇంటి కోసం త్యాగం చేస్తూనే ఉంది. ఇంకా ఏం త్యాగం చెయ్యాలి నేను, నా పిల్లలు? నువ్వెంత చేసినా మనం బాధపడాలని, మన తలలు దించుకోగలిగేలా చెయ్యాలని చూస్తుంది అరుంధతి. చివరికి తను అనుకున్నదే జరిగేలా ఉంది కృష్ణమ్మ. నీ కూతుళ్ళు కష్టాల్లో పడ్డారు, మనం ఇక్కడ బాధలో ఉన్నాం. ఆఖరికి మన అప్పు తీరదు. మన గురించి ఊరందరూ మాట్లాడుకోవడం మిగులుతుంది. జరగదు పిన్ని, అరుంధతి అనుకున్నది జరగదు. నేను నా చిన్న కూతుర్ని వాళ్ళింట్లో ఉండటానికి ఒప్పుకుంది దానికి మాట తీరు బావుంటుందని, అందరికీ తల్లో నాలుకలా ఉంటుందని. ఈ 2 కుటుంబాల మధ్య వారధిగా నిలబడి మనందర్నీ ఒక్కటిగా చేస్తుందని ఆశపడ్డాను. కానీ అది విడాకుల వరకు వచ్చిందంటే వాళ్ళు తనని ఎంత బాధ పెట్టారో తెలుస్తోంది. తాళి బంధానికి విలువ ఇచ్చాను కాబట్టే నేను అరుంధతిని నమ్మి నా కూతురికి నచ్చ చెప్పటానికి ప్రయత్నిస్తూనే ఉన్నాను. అంతేకాని
అరుంధతి కుటుంబానికి, నా పిల్ల జీవితాన్ని బలి చేయటానికి కాదు. అదే జరిగితే నేను చూస్తూ ఊరుకోను పిన్ని. నా కూతుళ్ళకి హాని చేస్తుంటే అస్సలు ఊరుకోను. అరుంధతి తన మంచితనం నిలుపుకున్నంత వరకే నేను తనని భరిస్తాను. ఆ గీత దాటితే మాత్రం నేను అరుంధతికి కూడా బుద్ధి చెప్పటానికి వెనకాడను. ఎక్స్క్యూజ్ మీ, చరణ్ గారు ఎక్కడున్నారు? చరణ్ సారా? నింగలు యారా? ఏంటి? హూ ఆర్ యూ? నేనెవరైతే నీకెందుకు? ఆయన ఎక్కడున్నారో చెప్పు. లోపల నింగలే దూరకూడదు. నేను ఆయనకి కాబోయే భార్యని. అవునా? లోపలున్నారు, పో. ఆగు, ఎక్కడికి వెళ్తున్నావు? నన్ను ఆపడానికి నువ్వెవరు? నేనొచ్చింది చరణ్ గారి గురించి. లోపల మా అక్క కూడా ఉంది, నువ్వు లోపలికి వెళ్ళడానికి వీల్లేదు. నీ అక్క ఏమైనా సీఎమ్మా పిఎమ్మా? లోపలికి వెళ్ళడానికి ప్రోటోకాల్ ఉందా? నన్ను ఆపడానికి మీకెవరికి రైట్స్ లేవు. తప్పకా. చరణ్, చరణ్, ఏంటిదంతా? నీకిన్ని దెబ్బలు తగిలాయి, ఇంత పెయిన్ అనుభవిస్తూ ఇక్కడ ఇలా పడి ఉండడం అవసరమా? నాకు ఏది అవసరమో, నాకు ఏది అనవసరమో అది నీకు అవసరమా? అలా అంటావేంటి? నేను నిన్ను ప్రేమించాను. నాకు నీ మీద ఆ కన్సర్న్ ఉండకూడదా? నీ కన్సర్న్తో నాకు అవసరం లేదు. నీకు అవసరం ఉన్నా లేకపోయినా నేను పట్టించుకోను. నాకు నీ సుఖం, నీ సంతోషం ముఖ్యం. నీకు ఏ కష్టం లేకపోవడం ముఖ్యం. ఇప్పుడు నేను సంతోషంగా లేనని ఎవరు చెప్పారు? అసలు నాకు కష్టం వచ్చిందని ఎవరు చెప్పారు? ఇలా బెడ్ మీద పడి ఉండడం కష్టం కాక ఇంకేంటి? నువ్వు నా కోసం కాకుండా వేరే ఎవరి కోసమో బాధపడ్డం నేను చూడలేను చరణ్. హలో, వేరే ఎవరి కోసమో నేను ఇదంతా చేయలేదు, నా కోసం చేశాను. నాలో ఉన్న మనిషిని సంతోషపెట్టడం కోసం చేశాను. నీకు తెలుసా ఆ లోపల మనిషి ఎవరు? చరణ్, నువ్వు అలా మాట్లాడకు ప్లీజ్. ఇప్పటికే నీ ఒంటి మీద ఉన్న దెబ్బలు చూసి నా మనసు విలువిల్లాడిపోతుంది. నువ్వు ఇలా హార్ష్గా మాట్లాడితే నాకు సోదులతో పొడిచినట్టుగా అనిపిస్తుంది. నువ్వు నా కోసం బాధపడ్డం, నా మాటలు నీకు బాధ అనిపించడం, దయచేసి ఇలాంటి డ్రామాలన్నీ నా దగ్గర చేయకు. నువ్వు డ్రామా అంటున్నావు, కానీ నేను ప్రేమ అంటున్నాను. నేను నీకోసం ఇంత దూరం పరిగెత్తుకొచ్చాను. దీన్ని ఏమంటారు? నీ నుంచి ఏదో ఆశించడం అంటారా? నీ మీద ప్రేమ అంటారా? నేను కూడా అదే చెప్తున్నాను కదా రేఖ. నేను ఇంత దూరం వచ్చింది ప్రేమ ఉండబట్టే. ఇలాంటి డ్రామా డైలాగులు చెప్పి నా మనసులో చోటు సంపాదించాలని చూడకు. దయచేసి ఒకసారి నర్సును పిలు. నర్సా? ఎందుకు? ఏదైనా ప్రాబ్లమా? నాకు కాదు, వారాహికి. తను చూస్తున్నావు కదా, సెలైన్ అయిపోయింది, వెళ్ళి పిలు, లేదంటే తనకి ప్రాబ్లం అవుతుంది. నీకోసం ఏదైనా చేయమని చెప్పు, అది ప్రాణం తీసేసుకోవడమైనా సరే చేసేస్తాను.
కానీ అడ్డమైన వాళ్ళ కోసం ఏవి చేయను. అంత కర్మ నాకు పట్టలేదు. పక్కన ఒక మంచి కష్టంలో ఉంటే నీ మనసులో కోపం ఉంది చూడు, అదే చెప్తుంది నీలో ప్రేమ లేదు, ద్వేషం ఉందని. నువ్వు పిలవకపోతే నేనే పిలుస్తాను. అరే చరణ్, ఆగు. శుభములు కలుగు నీకు. నేను పిరికి వాడిని. ఇప్పుడు ఇది వేసుకున్నాక అప్పుడు రీల్ చేద్దాం. అమ్మా, రేఖ ఫోన్ చేసిందా? లేదు నాన్న, వెళ్ళగానే చేస్తానంది. అందుకే వెయిట్ చేస్తున్నాను. వెళ్ళి ఇంతసేపైనా ఫోన్ చేయలేదంటే చరణ్ రేఖను చూసి ఏమైనా పాజిటివ్గా రియాక్ట్ అయ్యి ఉండొచ్చు అనిపిస్తుంది. నాకు అదే అనిపిస్తుంది. ఒకసారి ఫోన్ చేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, ఇది చూసారుగా, నన్ను చేసుకునే ఈ లొట్టి కుమారుడు షర్ట్ వెనక నేను పిరికివాణ్ణి అని రాసుకున్నాడు. ఆ షర్ట్ వేసుకొని మరీ తిరుగుతున్నాడు చూడండి. ఎన్ని రోజులు ఆ కోట్ వేసుకొని ఆ మాటని దాచిపెట్టాడు. ఇప్పుడు కోట్ తీసేసి ఆ విషయాన్ని బయట పెట్టాడు. ఎంజాయ్ చేయండి. బాయ్. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? ఆపు, ఆ రీల్ ఆపు. నీ వెనకాల అలా రాసుంది, అది నాకు కొత్తగా అనిపించింది. వీడియో తీసి వైరల్ చేస్తున్నాను. అవునా? అలాగే రాసుంది. ఈ రీల్స్ పిచ్చిదే రాసుంటుంది. ఎవరు రాసినా అది నిజమే కదా. ఈ పిరికి లొట్టుపిట్ట మొన్న రాత్రి మీకు ఫోన్ చేసి భయపడిపోలేదా? ఏయ్, ఏంటి పనులు? ఏ ఊరుకుంటుంటే మరి రెచ్చిపోతున్నావేంటి? అమ్మ రేఖ, ఏ రేఖ, రీల్ చూసిన వెంటనే పెట్టే కామెంట్లా అంత స్పీడ్ గా రిటర్న్ అయ్యి వచ్చేసావేంటి? ఏ నిన్న అక్కడ ఉండనివ్వలేదా? అందరూ కలిసి బయటికి పొమ్మన్నారా? లేదంటే మెడపట్టి బయటికి తోసేసారా? మీ అమ్మగారు పాపం నిన్ను వెళ్ళొద్దని చెప్తూనే ఉన్నారు. నువ్వే వినకుండా ఒప్పించి మరీ వెళ్ళావు. ఇప్పుడు ఏమైంది? నువ్వు సిగ్గులేందానివి అయిపోయావు. మీ అమ్మగారు పరువు లేకుండా పోయింది. ఏయ్, నోరు ముయ్. ఏంటి రెచ్చిపోతున్నావు? రేఖనంటున్నావు, నా డ్రెస్ పాడు చేసావు. ఏయ్, ఏం చేశారా? నేనేమీ అనట్లేదనా? ఏం చేద్దాం అనుకుంటున్నారు? కొడదాం అనుకుంటున్నారా? చంపేద్దాం అనుకుంటున్నారా? నేను చేసిన పనులు మీరు చేసిన వాటికంటే చిన్నవేగా. అయినా విడాకులు తీసుకొని బయటికి వెళ్ళిపోతాను. వెళ్ళిపోయాక ఏమీ అనలేను అంటే మీరు ఊరుకోరు. అందుకే ఇప్పుడు అన్ని ఇచ్చేయాలనుకున్నానో అన్ని రిటర్న్ గిఫ్ట్లుగా ఇచ్చేస్తా.
భద్రంగా దాచుకోండి. గుర్తొచ్చినప్పుడల్లా తలుచుకొని తీపి జ్ఞాపకంగా నెమరేసుకోండి. ఛ! ఈ పొట్టిదని మాత్రం ఏం చేయలేకపోతున్నాం. ఏమ్మా, ఏమైంది? నేను చెప్పిందే జరిగిందా? రేఖ, చరణ్ ఎలా ఉన్నాడు? బానే ఉన్నాడమ్మా. పక్కనే వారాహి ఉంది కదా, చాలా సంతోషంగా ఉన్నాడు. నేను వెళ్ళగానే అసలు నన్ను ఒక మనిషిలాగా కూడా లెక్క చేయలేదు. వారాహి కోసమే బ్రతుకుతున్నట్టు, వారాహి కోసమే పుట్టినట్టు మాట్లాడుతున్నాడు. నన్ను పొమ్మన్నాడు. వాణ్ణి విక్కీ, ఏం చేయలేంరా, మనం ఏమీ చేయలేము. చరణ్కి నా మీద ఎప్పుడు ప్రేమ పుడుతుందా అని ఎదురు చూడడం తప్ప ఇంకేమీ చేయలేము. సరే సరే రే నాకు సరే, నేను ఇక్కడ చూసుకుంటాలే. ఓకే. రే నాకు తెలుసురా ఇదేదో పెద్ద గోల్ అవుతుందని. రేయ్, ముందు నువ్వు వెళ్ళిన పని ఏమైందో చెప్పు. నువ్వు చెప్పినట్టే మీ అమ్మని తీసుకెళ్ళి కావాలని నీ షర్ట్ కనిపించేలా చేశానురా. అది సునైనా పనే అని జనం నమ్మేలా, ముఖ్యంగా మీ అమ్మ నమ్మేలా చేశాను. దాంతో మీ అమ్మ కోపం తట్టుకోలేక వెళ్ళి కృష్ణమ్మని తిట్టేసింది. అంతటితో ఆగకుండా ఆ షర్ట్ తీసుకెళ్లి 2 టౌన్ పోలీస్ స్టేషన్లో పోలీసులకు చూపించి నానా రభస్ చేసిందిరా. ఇప్పుడక్కడ పిఎస్లో ఏం జరుగుతుందో వాళ్ళకి ఎన్ని డౌట్స్ వస్తాయో. ఛా, ఆ సునైనా నన్ను ఇరికించే ప్రయత్నం చేసింది. అక్కడ అది కూడా ఎస్కేప్ అయిపోయింది. ఆ సునైనాని నా ఫ్రెండ్ ద్వారా టెన్షన్ పెడదామనుకుంటే ఏమైందిరా? అది వేరే ఏదో ప్రాబ్లంలో పడిందంట. ఆ సునైనా ఎక్కడుందో, ఏం చేస్తుందో అసలు తెలియకుండా పోయిందంట. అంటే కంప్లీట్గా మిస్ అయిపోయినట్టేనా? చా, తన కోసం ఇన్ని రోజులుగా ఎంత ప్లాన్ చేసాం, ఎంత కష్టపడ్డాం, మొత్తం అంతా వేస్ట్ అయిపోయింది కదరా. రే, అది చావలేదురా, మిస్ అయిందంతే. దాని ఫోన్ పనిచేస్తుంది. ఇందాకే స్టేటస్ చూసినట్టు చూపిస్తుంది. మన నుంచి కావాలని తప్పించుకుని ఎక్కడో దాక్కుంది. మళ్ళీ ఖచ్చితంగా ఇక్కడికి వస్తుంది. రాగానే దానికి చాలా స్ట్రాంగ్గా షాక్ ఇస్తాను. ఓకే, వచ్చాక తనకి షాక్ ఇవ్వచ్చు, కానీ నువ్వు ముందు అర్జెంటుగా ఒక 15,000 ఇవ్వు.